అమరావతి రాజధానిపై కీలకమైన అప్డేట్స్ కొన్ని వచ్చాయి. ఆ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అమరావతి రాజధానిలో పలు సంస్థలకి, కార్యాలయాలకి, మెడికల్ కాలేజీలకి రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే కొంతమంది వెంటనే పనులు ప్రారంభిస్తూ ఉన్నారు, కొంతమంది 2 నెలల సమయం కోరుతూ ఉన్నారు, కొంతమంది 4 నెలల సమయం కోరుతూ ఉన్నారు, కొంతమంది 6 నెలల సమయం కోరుతూ ఉన్నారు. తాజాగా 72 సంస్థలకి 57 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దాదాపుగా ఇవన్నీ కార్యాలయాలు నిర్మించుకోవాల్సిన సంస్థలు. ఇప్పటికే 38 సంస్థలు పనులు ప్రారంభించాయి. మరో 13 సంస్థలు 2 నెలల్లో పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 8 సంస్థలు 4 నెలల సమయం అడిగాయి. ఒక 2 సంస్థలు మాత్రం 6 నెలల సమయం కావాలని కోరాయి. రాబోయే 18 నెలల్లో కార్యాలయాలు పూర్తి చేసి అక్కడి నుంచి కార్యకలాపాలు ప్రారంభించకపోతే భూములు వెనక్కి తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. ఎప్పుడు పనులు ప్రారంభిస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు అనే విషయాన్ని క్లారిటీగా ఆ సంస్థల నుంచి లెటర్ కూడా తీసుకుంటాం. ఇక ఇష్టం వచ్చినట్టు ఏదో 50 లక్షలకి ఎకరం వస్తుందని భూములు తీసుకొని వ్యాపారం చేద్దామంటే కుదరదు. ఇచ్చిన హామీ మేరకు కార్యాలయాన్ని నిర్మించాల్సిందే, ఉద్యోగాలు కల్పించాల్సిందే. ఇక స్టార్ హోటల్స్ విషయంలో కూడా ప్రభుత్వం ఇలాగనే క్లారిటీగా ఉంది. కిమ్స్ హాస్పిటల్కి కేటాయించిన భూముల విషయంలో కూడా అలాగనే క్లారిటీగా ఉంది. ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్కి ఇచ్చిన భూముల విషయంలో కూడా క్లారిటీగా ఉంది. పెద్ద సంస్థలు అయితే 36 నెలలు, చిన్న కార్యాలయాలు ఎకరా, అర ఎకరా, 2 ఎకరాల్లో నిర్మించే కార్యాలయాలు అయితే 18 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా తర్వాత ఫినిషింగ్ వర్క్స్ అవన్నీ ఏదైనా 2-3 నెలలు పట్టినా కూడా ప్రభుత్వం సమయం ఇస్తుంది. లేదు అసలు కార్యక్రమాలే ప్రారంభించమంటే మాత్రం భూములు గుంజుకుంటారు. ఒక 6 నెలలు చూస్తారు. ఆ సైట్లో కనుక పనులు ప్రారంభం కాకపోతే ఇంకంతే సంగతి. ఇక తాజాగా మరొక విషయాన్ని మంత్రి నారా లోకేష్, ఐటీ శాఖ మంత్రి, ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. వచ్చే ఏడాది జనవరి నుంచి క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే ఐబిఎం, ఎల్ఎన్టీ, టీసీఎస్ దాని మీద పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నాయి. సిఆర్డీఏ కార్యాలయం సమీపంలోనే 50 ఎకరాలు అందుకు కేటాయించారు. అందులో పనులు ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున అక్కడ పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్లో హైటెక్ సిటీ తరహాలో ఒక ఐకానిక్ టవర్ రాబోతా ఉంది. దాదాపు 5,000 మంది ఆ టవర్లో పనిచేసుకునే విధంగా సదుపాయాలు కల్పించబోతా ఉన్నారు. భారతదేశంలో ఇంతవరకు ఎవరు ఊహించిన విధంగా అమరావతి రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం కాబోతోంది. 1996లో హైటెక్ సిటీ ఆలోచన చేసినప్పుడు చాలామంది చంద్రబాబు నాయుడు 2020 అంటున్నాడు, 10 సంవత్సరాల తర్వాత ఎవడు ఉంటాడో ఎవడు పోతాడని ఎకశకాలు వేసినారు కమ్యూనిస్టులు. వాళ్ళంతా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. ఒక ఆయన అయితే తెలంగాణ అసెంబ్లీలో కూడా ప్రవేశించాడు అనుకోకుండా, ఎమ్మెల్యే. ఆయన స్పష్టంగా చెప్పాడు, చంద్రబాబు నాయుడు ఆ రోజు చెప్తే మేమంతా కామెడీ అనుకున్నాము. ఈరోజు హైదరాబాద్లో 12 లక్షల మంది ఐటీ ఉద్యోగులు, 8 లక్షల మంది ఈఎస్ ఉద్యోగులు ఉన్నారంటే కారణం హైటెక్ సిటీ పునాదులే. ఆ పునాదులు పడబట్టి దానికి అనుబంధంగా అనేక సంస్థలు వచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పించారు. క్వాంటమ్ వ్యాలీ కూడా అంతే. రాబోయే రోజుల్లో 15-20 సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైన క్వాంటమ్ వ్యాలీ కళ్ళకి కట్టబోతా ఉన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అది అమరావతి రాజధానికి దక్కింది. నూతనంగా నిర్మిస్తున్న నగరం కాబట్టి వరల్డ్ క్లాసులో అన్ని గ్రౌండ్లోనే ఉంటాయి. బయటికి విద్యుత్ కానీ కరెంట్ పోల్స్ కానీ పెద్దగా ఏమి కనిపించవు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి అనుగుణంగా అమరావతి రాజధాని నిర్మించబోతా ఉన్నారు. ప్రతి 250 ఎకరాలను ఒక స్ట్రెచ్గా తీసుకొని రేడియల్ రోడ్ల నిర్మాణం 18 నెలల్లో పూర్తి చేసేందుకు 7,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. 360 కిలోమీటర్ల రేడియల్ రోడ్లు పూర్తి అయితే అమరావతి రాజధానిలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళడానికైనా యాక్సెస్ సులువు అవుతుంది. ఇక అమరావతి రాజధాని కనెక్టివిటీ చేసేందుకు సీడీ యాక్సెస్ రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా అందుబాటులోకి రాబోతా ఉంది మరో 4 రోజుల్లో. ఇక మూలపాడు నుంచి అమరావతి రాజధానిలోకి ఒక ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించబోతా ఉన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు కూడా 3 నెలల్లో ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించేసి
భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి రాజధానిలో ఒక భారీ పెట్టుబడి రాబోతా ఉంది. ఆ పెట్టుబడి వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.